అసలు మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుంటుంది? చాలా పనులు చేస్తుంది. కాని అన్నింటికన్నా ఆశ్చర్యపరిచేది కలలు. అవును, మనం ఎందుకు కలలు కంటాం? ఆ కలలు ఎలా వస్తాయి? రండి, ఈ విశ్లేషణలో మన మెదడు కలల్ని ఎలా క్రియేట్ చేస్తుందో ఆ సీక్రెట్ను తెలుసుకుందాం. సరే, అసలు మనకెందుకు కలలొస్తాయి? ఇదొక పెద్ద ప్రశ్న కదా. ఈ కలలు ఊరికే అలా వచ్చిపోయే పిక్చర్సా, లేకపోతే వాటి వెనుక ఏదైనా పెద్ద కారణముందా? చూద్దాం, ఈరోజు దీనికి సమాధానం వెతుకుదాం. అయితే కలల గురించి డైరెక్ట్గా మాట్లాడే ముందు మనం నిద్ర గురించి కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే నిద్రలో రెండు చాలా ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. అక్కడే మన కలల వెనుక ఉన్న అసలు సీక్రెట్ దాగి ఉంది. ఓకే, ఇక్కడ చూడండి. మన నిద్రలో రెండు రకాలుంటాయి. ఒకటి నాన్ ఆర్ఈఎం నిద్ర. ఈ టైంలో మన బ్రెయిన్ చాలా స్లోగా, రిలాక్స్డ్గా ఉంటుంది. కాని రెండవదుంది చూసారా, అదే ఆర్ఈఎం నిద్ర. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా. మన మెదడు మనం మెలకువగా ఉన్నప్పటికంటే ఫాస్ట్గా పనిచేస్తుంది. కాని మన బాడీ మాత్రం కంప్లీట్గా రెస్ట్లో ఉంటుంది. ఎక్కువ కలలొచ్చేది కరెక్ట్ ఈ ఆర్ఈఎం స్టేజ్లోనే. రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. పేర్లోనే ఉంది కదా. కళ్ళు మూసుకునున్నా కూడా కనుగుడ్లు లోపల చాలా వేగంగా కదులుతూ ఉంటాయి. ఆలోచించండి, బ్రెయిన్ ఏమో సూపర్ యాక్టివ్గా ఉంది, బాడీ ఏమో కదలకుండా ఉంది. ఈ విచిత్రమైన కాంబినేషనే మన కలల సినిమాకి పర్ఫెక్ట్ సెటప్ అన్నమాట. అలా అయితే మన మెదడు ఒక కలను ఎలా తయారు చేస్తుంది? దానికొక రెసిపీ లాంటిది ఉందనుకోండి. ఆ రెసిపీలో 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, మన డ్రీమ్ రెసిపీలో కావాల్సినవి ఇవే. 1 మన జ్ఞాపకాలు, 2 మన ఎమోషన్స్, ఇక 3ది చాలా ముఖ్యమైనది లాజిక్. అస్సలుండదు. అవును, లాజిక్ ఆఫ్ అయిపోతుంది. ఈ 3 కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మన కలల వింత ప్రపంచం తయారవుతుంది. ఎలాగో చూద్దాం. మొదటి ఇంగ్రీడియంట్ జ్ఞాపకాల మిక్సప్. మనం రోజంతా ఎన్నో చూస్తాం, వింటాం, ఫీలవుతాం కదా. బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ మెమరీస్ అన్నింటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటుంది. రాత్రికి నిద్రలో ఈ పీసెస్ అన్నింటినీ తీసి అటుది ఇటూ ఇటుది అటూ కలిపేసి ఒక కొత్త కథ అల్లేస్తుంది. అందుకే కదా మన ఫ్రెండేమో తెలియని ఊర్లో కనిపిస్తాడు. ఇక రెండో ఇంగ్రీడియంట్ ఎమోషన్స్ ఓవర్లోడ్. మన బ్రెయిన్లో ఎమోషన్స్ని కంట్రోల్ చేసే ఒక పార్ట్ ఉంటుంది. దాన్నే అమిగ్డాలా అంటారు. ఆర్ఈఎం నిద్రలో ఈ అమిగ్డాలా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది, హై వోల్టేజ్లో పనిచేస్తుందన్నమాట. అందుకే మన కలలు అంత ఎమోషనల్గా ఉంటాయి. కొన్నిసార్లు భయపెట్టే పీడకలలు, మరికొన్నిసార్లు భలే సరదాగా అనిపించే కలలు వస్తుంటాయి. ఇక ఫైనల్ మూడో ఇంగ్రీడియంట్, మన బ్రెయిన్లోని లాజిక్ సెంటర్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దీన్నే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఇది మనకు ఏది కరెక్ట్, ఏది తప్పు అని చెప్పే పార్ట్. ఇది పడుకున్నప్పుడు సరే నేను రెస్ట్ తీసుకుంటా అని సైలెంట్ అయిపోతుంది. అందుకే కలల్లో మనకు ఏ రూల్స్ ఉండవు. గాల్లో ఎగరొచ్చు, చనిపోయిన వాళ్లతో మాట్లాడొచ్చు, ఎందుకంటే లాజిక్ని ఆపేశాం కదా. సరే, కలలు ఎలా తయారవుతాయో ఆ రెసిపీ ఏంటో మనకొక ఐడియా వచ్చింది. జ్ఞాపకాలు, ఎమోషన్స్, నో లాజిక్. బాగుంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే మన బ్రెయిన్ ఈ పని ఎందుకు చేస్తుంది? మనం కలలు కనడం వెనుక ఉన్న కారణాలేంటి? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. చూడండి, కలలనేవి ఊరికే టైంపాస్ కోసం రావు. అవి మనకు చాలా అవసరం. మన మానసిక ఆరోగ్యానికి కలలు 3 చాలా చాలా ముఖ్యమైన పనులను చేస్తాయి. ఏంటవి? చూద్దాం రండి. మన కలలకి ఒక రకంగా 3 సూపర్ పవర్స్ ఉన్నాయనుకోవచ్చు. 1 ప్రాబ్లమ్ సాల్వింగ్, 2 ఎమోషనల్ హీలింగ్, 3 మెమరీని స్ట్రాంగ్ చేయడం. భలే ఉన్నాయి కదా. సరే, ఫస్ట్ది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి చూద్దాం. మొదటిది సమస్యల పరిష్కారం. పగలు మనం ఒక ప్రాబ్లంతో బాగా సతమతమవుతూ ఉంటాం. అయ్యో దీనికి సొల్యూషన్ ఏంటి అని. రాత్రి నిద్రలో లాజిక్ ఉండదు కాబట్టి మన బ్రెయిన్ ఆ ప్రాబ్లంని చాలా క్రియేటివ్గా ఆలోచిస్తుంది. అందుకే ఉదయం లేవగానే ఆహా ఐడియా వచ్చింది అనిపిస్తుంది. ఆ ఐడియా రాత్రి కలలో మన బ్రెయిన్ చేసిన హోంవర్క్ అన్నమాట. ఇక రెండో పవర్ ఎమోషనల్ హీలింగ్. ఇది మనసుకి ఒక ఫ్రీ థెరపీ సెషన్ లాంటిది. రోజంతా మనం ఎన్నో టెన్షన్లు, భయాలు, కోపాలు ఫేస్ చేస్తాం. రాత్రి కలలో మన బ్రెయిన్ ఈ ఎమోషన్స్ని ఒక సేఫ్ ప్లేస్లో మళ్లీ ప్లే చేసి చూస్తుంది, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రాక్టీస్ చేస్తుంది. దీనివల్ల మన ఎమోషనల్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఇక మూడోది మెమరీ కన్సాలిడేషన్. సింపుల్గా చెప్పాలంటే జ్ఞాపకాలని పర్మనెంట్ చేయడం. మనం కొత్తగా ఏదైనా నేర్చుకున్నప్పుడు
అది మన బ్రెయిన్లో టెంపరరీగా స్టోర్ అవుతుంది. కానీ ఆర్ఎం నిద్రలోనే ఆ ఇన్ఫర్మేషన్ అంతా నీట్గా ఆర్గనైజ్ అయి పర్మనెంట్ మెమరీగా మారుతుంది. అందుకే ఎగ్జామ్స్ టైంలో రాత్రంతా చదవడం కన్నా బాగా నిద్రపోవడం చాలా ముఖ్యమంటారు. సరే, ఇదంతా బావుంది. మరి ఆ వింత వింత కలల సంగతేంటి? గాల్లో తేలినట్టు, జంతువులు మాట్లాడినట్టు ఇలాంటి పిచ్చి కలలొస్తే భయపడాలా? అస్సలవసరం లేదు. నిజానికి అలాంటి విచిత్రమైన కలలొస్తున్నాయంటే మన బ్రెయిన్ చాలా హెల్దీగా, క్రియేటివ్గా పనిచేస్తోందని అర్థం. మరి ఆ వింత కలలు ఎలా పుడతాయో దానిక్కూడా ఒక ఫార్ములా ఉంది. చూద్దామా? ఓకే, ఆ వింత కలల ఫార్ములాలో ఫస్ట్ ఐటమ్ ఊహ, ఇమాజినేషన్. దీనికి ఏ హద్దులు ఉండవు, ఏ రూల్స్ ఉండవు, ఫ్రీ ఫ్లో అన్మాట. ఏ అన్లిమిటెడ్ ఇమాజినేషన్లో ఇప్పుడు మనం కొన్ని జ్ఞాపకాలను కలుపుదాం. ఆ రోజు మనం చూసిన కొన్ని ముఖాలు, విన్న కొన్ని మాటలు, అలా కొన్ని మెమొరీ పీసెస్. ఇక ఫైనల్గా ఈ మిక్స్కి కొంచెం మసాలా యాడ్ చేద్దాం. అదే ఎమోషన్స్. కొంచెం భయం, కొంచెం ఆనందం, ఇంకొంచెం ఆశ్చర్యం, ఇలాంటి స్ట్రాంగ్ ఫీలింగ్స్ని యాడ్ చేస్తే అప్పుడు ఏం తయారవుతుందో తెలుసా? ఒక సృజనాత్మక సినిమా. అవును, ఊహ, జ్ఞాపకాలు, భావోద్వేగాలు ఈ మూడు కలిస్తే మన బ్రెయిన్ మనకోసం ఒక యునీక్, క్రియేటివ్ మూవీని క్రియేట్ చేస్తుంది. ఆ సినిమాకి డైరెక్టర్, యాక్టర్, ఆడియన్స్ అన్నీ మనమే. సో నెక్స్ట్ టైం మీకేదైనా కాలొచ్చినప్పుడు అది వింతగా ఉన్నా, విచిత్రంగా ఉన్నా గుర్తుంచుకోండి, అది మీ బ్రెయిన్ మీకోసం ప్రత్యేకంగా తీస్తున్న ఒక ఎమోషనల్ మెమరీ మూవీ. దాన్ని ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఆ కలలు మన గురించి మనకే ఎన్నో విషయాలు చెప్తాయి.